ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించమన్నవి. ప్రార్థన. మమ్ములను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. ప్రసార సహకారులు కావాలి, పంపించండి. భారత మిషన్ పొలములు పరిచర్యకు నూతన రాష్ట్రాలకు మీరు మార్గాలు తెరుస్తున్నందున కృతజ్ఞతలు. మిషనరీలు వస్తున్నారు ప్రభు, పోషకులు కావాలను అనుగ్రహించండి. మీ చేతికి మమ్మను సమర్పిస్తున్నాము. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. ప్రభువు అపవాది చేత శోధించబడిన 3 శోధనలు దీనిలో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ శోధనలలో 1-2 మాటలు చెప్పిన తరువాత మరొక విషయాన్ని నేను మీ ముందు ఉంచుతాను. యేసుక్రీస్తు ప్రభువును శోధించుటకు అపవాదికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా. గాడ్ అలౌడ్ సాటన్ టు టెస్ట్ ఆర్ టు టెంప్ట్. యేసుక్రీస్తు ప్రభువు పడిపోడు, ఆయన పరిశుద్ధుడు అని లోకమునకు తెలియపరచుటకే యేసును ఆ శోధనల గుండా వెళ్ళుటకు దేవుడు అనుమతి ఇచ్చాడు. జీసస్ నెవర్ ఫెయిల్స్. యేసు ఎన్నడూ వైఫల్యం చెందడని ఆయన యందు నమ్మకం ఉంచేవారు తెలుసుకోవాలి. అందుకే ప్రప్రథమమున ఆయన శిష్యులను పిలువక మునుపే ఆయన శోధనలు ఆయన ఎదుర్కొన్నాడు. రైట్ ఇమీడియట్ హిజ్ బ్యాప్టిజం, ఆయన బాప్తిస్మము తీసుకున్న తరువాత శోధించబడ్డాడు. ఆయన బాప్తిస్మం తీసుకున్నది 3వ అధ్యాయంలో ఉంది. ఆయన శిష్యులను పిలిచినది 4వ అధ్యాయం చివరిలో ఉంది. ఈ మధ్య ఒక పబ్లిక్ మినిస్ట్రీకి ఆయన వెళ్ళబోతున్నప్పుడు హీ వాజ్ టెస్టెడ్. అర్థమవుతుందా? ఎప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ గాడ్? హౌ హీ డూ ద థింగ్స్. ఎలా చేస్తాడు దేవుడు? మొట్టమొదట దేవుడు ఒక వ్యక్తిని ఎన్నిక చేసుకున్నప్పుడు ఆ వ్యక్తికి వెంటనే ఒక మహోన్నతమైన పనిని అప్పగించడం. దాని కొరకు అతనిని సిద్ధం చేస్తాడు. ఉదాహరణ, దావీదుకు సింహాసనము 30వ ఏట వచ్చింది. 30వ ఏట దావీదు హెబ్రోనును పరిపాలన చేశాడు. యూదులకు మొట్టమొదటగా 7 సంవత్సరాలు హెబ్రోనును రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఆ తరువాత సౌలు మరణం తరువాత ఇజ్రాయేలీయులను యెరూషలేములో 33 సంవత్సరాలు పరిపాలించాడు. అదొక 7, ఇది 33, 40 సంవత్సరాల పరిపాలన. దావీదును దేవుడు రాజుగా ఎప్పుడు ఎన్నుకున్నాడు? ఎప్పుడు అభిషేకించుకున్నాడు? సమూయేలు ద్వారా బాలుడిగా ఉండగానే అభిషేకించాడు. కానీ పొజిషన్ అప్పచెప్పటానికి గాడ్ ట్రైన్డ్ హిమ్ అండ్ గాడ్ టెస్టెడ్ హిమ్ అండ్ గాడ్ ప్రూవ్డ్ హిమ్. అర్థమవుతుందా? కనుక ఒక మిషన్ అప్పగించబడేటప్పుడు దేవుడు ఆ వ్యక్తిని పలు విధాలుగా పరీక్షలకు గురి చేసి నిలబెట్టి, ఇదిగో నా సేవకుడు నిలబడతాడు అనే ధైర్యం లోకానికి ఇచ్చినాక అప్పుడు పని ప్రారంభిస్తాడు. అర్థమవుతుందా నేను చెబుతాను? అలాగే మోషేకి దేవుడు మిషన్ అప్పగించింది 80వ ఏట. ఫరో కబంధ హస్తాల్లో నలిగిపోతున్న ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు జనాంగాన్ని విమోచించటానికి 40 years God trained him. God tested him.
ఒక మిక్కిలి సాత్వికుడనే స్థాయికి మోషే క్యారెక్టర్ ఎదగటానికి 40 years పట్టింది. అర్థమవుతుంది? మోషే కాబట్టి నడిపించగలిగాడు ఇశ్రాయేలు జనాంగాన్ని. మరొకడు అయితే నడిపించలేడు. అంత టాలరెన్స్ ఉంది, అంత సహనం ఉంది మోషే దగ్గర. ఎక్కడ అభ్యాసం అయింది? కనుక బాధ్యత అప్పగించే మునుపు దేవుడు పరీక్షించి రుజువు చేసి అప్పగిస్తున్నాడు. ఇది మనం తెలుసుకోవలసిన పాఠం. నేను ఎప్పుడు అడుగుతున్న, ప్రభువా నన్ను దేని కొరకు నువ్వు పిలిచావు అది నెరవేర్చండి. అది నెరవేర్చడానికి ఆయన ముందు సిద్ధం చేయాలి. అర్థమవుతుందా? ఒక ఉదాహరణ చెబుతాను. ఒక టపాకాయ్ ఒక పండగలోనో ఒక ఫెస్టివల్లోనో అది ప్రజెంట్ అయ్యి దాని యొక్క వికాసం, దాని శబ్దం చేత అలరించాలంటే దట్ షుడ్ బి ఫస్ట్ ఇట్ షుడ్ బి అరేంజ్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్. అది తయారు చేయబడాలి. ముందు తయారవ్వకుండా ఏం వెళ్తుంది? కాబట్టి డిఫరెంట్ ఇష్యూస్ని తీసుకుని కలెక్ట్ చేసి ఒక ఆర్గానిక్ ఆయన చేస్తాడు. ఒక చెట్టు ఉందనుకోండి, దానిలో నుంచి కలప రావాలి అంటే దాని చెట్టు తీసుకుని నరికి కొమ్మలు తీసేసి, ఆకులు తీసేసి, బెరడు తీసేసి, ముక్కలు చేసి అనుకూలమైనటువంటి కొలతల్లోనికి దాన్ని కట్ చేసుకుంటూ వచ్చేయి. ఆ తర్వాత దాన్ని నిర్మించి దానికి నిగిషీలు చెక్కుతాడు. దట్ షుడ్ బి ద ప్రాసెస్ ఆఫ్ గ్లోరిఫికేషన్. కానీ యేసుక్రీస్తు ప్రభువు సింహాసనాన్ని అధిష్ఠించాలి అనంటే, అన్ని నామముల కంటే పైనామం అని చెప్పబడాలి అనంటే ఒక ప్రాసెస్లో దేవుడు తీసుకెళ్తున్నాడు. ఫస్ట్ బ్యాప్టిజం, నెక్స్ట్ ఇమీడియట్ టెంప్టేషన్, తర్వాత డిసైపుల్స్ మేకింగ్. అర్థమవుతుందా? మన జీవితంలో కూడా మనం అర్థం చేసుకుంటే ఆయన ప్రణాళికలు మన పట్ల నెరవేరటానికి మనల్ని సిద్ధం చేస్తున్నాడు. మనం జయించిన వారంగా ఉన్నప్పుడే గాడ్స్ మిషన్ మనం చేపట్టగలుగుతాం. మనం ఓడిపోతున్న స్థానంలోనే నుంచుంటే వి నెవర్ స్టూడ్ ఇన్ ది గాడ్స్ వర్క్. దేవుని పనిలో నిలబడలేం. అందుకే దేవుడు మొట్టమొదట ప్రభువుని అక్కడ శోధనకు అప్పగించాడు. తరువాత మనం చూస్తున్నప్పుడు ఇందులో నాకు బాగా నచ్చినది ఏమిటంటే, అపవాది ఆయనను విడిచిపెట్టి వెళ్ళిన విధానం రాశాడు. ఎనాకోరియా అనే పదం వాడాడు. అంటే భయపడుతూ పరిగెత్తుతూ విడిచి వెళ్ళిపోయాడు అని అర్థం. యాకోబు 5వ అధ్యాయంలో 8వ వచనంలో అపవాదిని ఎదిరించుని వాడు మీ యొద్ద నుండి పారిపోతాడన్నాడు. అపవాదిని ఎదిరించాలి, దేవునికి లోబడాలి. అపవాది ఎప్పుడు మన యొద్ద నుండి పారిపోతాడు. అపవాది పారిపోవాలి అని అంటే మనం వాడిని ఎదిరించాలి. ఎదిరిస్తే చాలదు, దేవునికి లోబడాలి. అంటే వాక్యానికి లోబడి వాడిని ఎదిరించాలి. స్పిరిచువల్ ఫైట్ నువ్వు చెయ్యాలి. ఊరికే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించలేడండి. ఆధ్యాత్మిక సంగ్రామం జరిగిన తర్వాతే ఆ వ్యక్తిని ఉనికిలోనికి తెచ్చేది. అది మరొక విషయం ఇక్కడ మీ ముందు నేను ఉంచాలనుకున్నాను. తర్వాత ఇదిగో ఆయన దూతలు వచ్చి పరిచర్య చేశారు అని రాశాడు. ఒక పరీక్ష, దాని అనంతరం ప్రభువు ఆదరణ పరిచర్య ఇస్తున్నాడు. దేవదూతలు పరిచారం చేసేటట్లుగా చేశాడు. గాడ్ కంఫర్టెడ్ జీసస్. మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక యుద్ధంలో, ఒక పోరాటంలో మనం ఉన్నాం. ఆధ్యాత్మిక పోరాటంలో, ఆ పోరాటంలో శత్రువును జయించేటట్లుగా మనం సిద్ధమైనప్పుడు ఆయన వెనుకాల ఆదరణ కూడా ఇస్తాడు. కేవలం పరీక్షలు ఇచ్చి వదిలేసేవాడు కాదు ఆయన. పోరాటాలు పెట్టి వదిలేసేవాడు కాదు. విజయాలను నమోదు చేసిన తరువాత ఆదరణ కూడా ఇచ్చేటువంటి దేవుడు. గాడ్ విల్ గివ్ యూ ద కంఫర్ట్ అండ్ హీ విల్ కన్సోల్ యూ. ఆయన నిన్ను ఓదారుస్తాడు, ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఆయన గెత్సెమనే వనంలో చెమట రక్తంలాగా ద్రవిస్తున్నటువంటి సందర్భాన దేవదూతలు వచ్చి పరిచర్య చేశారు. ఆశ్చర్యం కాదు?
కనుక ఒక గ్రేటెస్ట్ ట్రబుల్ ఇఫ్ గాడ్ అలౌస్ ఇన్ యువర్ లైఫ్, ఇమ్మీడియట్లీ గాడ్ విల్ కంఫర్ట్ యూ. మిమ్మల్ని దేవుడు ఆదరిస్తాడు. కనుక వెంటనే విడిచిపెట్టేవాడు కాడు. నేను వేసవి కాలంలో ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటాను, ప్రభువా ఈ వేసవి తాపం నుండి ప్రజలను విడిపించాలి. ప్రభు అది కంటిన్యూస్గా ఎక్కువ కాలం ఉంచితే చాలామంది చచ్చిపోతారు. ఆయన విడిపిస్తాడు. ఆయన ఒక వేడిమినిచ్చే దేవుడు మాత్రమే కాదు, దాని నుంచి ఆదరణగా ప్రజలకు సేద తీర్చేటువంటి వాడు కూడాను. మీ జీవితంలో ఎటువంటి శోధనలు వస్తున్నాయి? కన్నీరు, బాధ, శారీరక రుగ్మతలు, బంధువుల ఎడబాటు, కుటుంబంలో ఒంటరితనం, ఎన్ని వచ్చినా కూడా మీరు నేర్చుకోండి, దేవుడు మీకు ఆదరణను సిద్ధం చేస్తున్నాడు. కేవలం శ్రమలనిచ్చి ఊరుకోడు, ఆయన ఆదరణ చేత తృప్తిపరిచేటువంటి దేవుడు. అందుకే 91వ సంకీర్తనలో ఆయన చివరి మాటల్లో చెబుతున్నాడు, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఫస్ట్ శ్రమ గురించి రాశాడు, 2 విడుదల గురించి రాశాడు, 3 అతను గొప్ప చేస్తాను, అతను నా నామం నెరిగిన వాడు, నేను విడిపిస్తాను, నేను అతను గొప్ప చేస్తాను, దీర్ఘాయుష్మంతుని చేస్తాను, అతను తృప్తిపరుస్తాను. కనుక దేవుడు ఆ సీక్వెన్స్ ఎట్ట పెట్టాడో చూడండి. 91వ సంకీర్తన చివరిలో శ్రమ భరుస్తాను, శ్రమలో తోడై ఉంటానంటే అర్థం ఏంటంటే గాడ్ అలౌడ్ పెర్సిక్యూషన్ ఇన్ యువర్ లైఫ్, గాడ్ అలౌడ్ బ్లేమ్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో కొన్ని శ్రమలు, నిందలు, శోధనలు అనుమతించాడు కూడా. వాటిలో నుంచి తృప్తిలోనికి నడిపించే దేవుడు. ఉదాహరణ చెప్పనా, ఈ మాట ఎక్కడ నెరవేరింది? యోసేపు గారి జీవితంలో నెరవేరింది. శ్రమలో తోడై ఉంటానన్నాడు. యోసేపు శ్రమలు పడ్డాడు, అన్నగారి చేత కొట్టబడ్డాడు, గోతులో తోయబడ్డాడు, ఫోతేఫరు వాళ్ళకు అమ్మేయబడ్డాడు. కనుక అలా చూస్తూ వెళితే చాలా చెరసాల్లో వేయబడ్డాడు, ఎన్నో బాధలు అనుభవించాడు. కానీ అతడు నా నామము నెరిగిన వాడు. గుర్తిస్తున్నారా? శ్రమలో ఎవరికి తోడుకుంటా అంటే ఆయన నామము ఎరిగిన వారికి శ్రమ వచ్చినప్పుడు ఆయన వారికి తోడుగా ఉంటాడు, ఆయన తప్పిస్తాడు, వారిని గణపరుస్తాడు, వారిని తృప్తిపరుస్తాడు. ఎంత తృప్తి అంటే, యోసేపు యాకోబు మరణం తర్వాత అన్నలందరూ వచ్చి కాళ్ళు పట్టుకుంటే ఇది దేవుడు చేసిన కార్యం, అనేక మంది జనులు బ్రతికేటట్టుగా దేవుడు నన్ను ఈ విధంగా తీసుకొని వచ్చాడు అని అన్నాడు. ఈ కంటెంటెడ్. యేసుక్రీస్తు ప్రభువు కూడా శిలువ తర్వాత యెషయా ప్రవక్త ప్రవచనం, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందాడు. అర్థమవుతుందా? కనుక గాడ్స్ స్టైల్ ఆఫ్ వర్క్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద హ్యూమన్ బీయింగ్స్. మనుషుల యొక్క ఆలోచనలు భిన్నం, వేరు. మనుషులు చూడలేరండి. దేవుడు ఏం చూస్తున్నాడు అది మనుషులు చూడలేరు. కనుక నేను మొట్టమొదటి నుంచి చెప్తోంది ఏంటంటే, ఇఫ్ ఎ మ్యాన్ ఓపెన్స్ హిజ్ మౌత్ విత్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హూ కెన్ స్టాండ్ బిఫోర్ హిమ్? దైవ శక్తి చేత, దైవ వాక్యపు బలము చేత ఒక మనిషి సమాజంలో నిలబడితే అసలు అతనికి ఎదురెవడు నిలబడతాడు? స్టెఫెన్ మాట్లాడుతుంటే ఎవడు ఎదురు మాట్లాడలేకపోయారు. అర్థమవుతుందా? కనుక ఇశ్రాయేలీలకు దేవుడు ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని తెలియపరుస్తున్నాడు. యేసే దేవుడు, యేసే దేవుని కుమారుడు, యేసే లోకరక్షకుడు, యేసే వారి విమోచనకర్త, యేసే వారి కొరకు మరణించబోతున్న మెస్సియా. ఇవన్నీ కూడా వారి ఎదుట దేవుడు మొదటి నుంచి కనపరుస్తూ వచ్చాడు. ఇక 12వ వచనం మనం చదువుకుందాము. 12వ వచనంలో, యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి, చూస్తున్నారా? గలిలయకు తిరిగి వెళ్ళి, అన్ని కంటిన్యూస్ సెంటెన్స్లో రాస్తున్నాడు. చెరబట్టబడెను కాదు, బడినని, విని, తిరిగి వెళ్ళి, నజరేతును విడిచి జబులూను నఫ్తాలైన దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందరి కపెర్నహూమునకు వచ్చి కాపురము ఉండెను. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో కపెర్నహూములో యేసు ఇంట నివసిస్తున్నాడని రాశారు. కనుక కపెర్నహూము, గలిలయలోని కపెర్నహూమునకు యేసుక్రీస్తు ప్రభు మూవ్ అయిపోతూ వచ్చాడు. అంటే హీ నోస్ ద పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని అద్భుతమైన ప్రణాళిక యేసు ప్రభువుకు తెలుసు. యోహాను చెరపట్టబడ్డాడు. ఇట్ ఈస్ ద సైన్ ఫర్ హిమ్ టు మూవ్.
వెళ్ళిపోవటానికి సమయం వచ్చేసింది అన్నమాట. అలా యోహాను 13 అంటాడు, కాలము సమీపించిందని, జరగబోతున్న సంగతులు సమీపించేసే ఆయన ఎరిగి ఉన్నాడు. ఇదిగో నన్ను అప్పగించబోవాడు సమీపించి ఉన్నాడు, రండి వెళదాం అంటున్నాడు ఆయన. హీ సెన్స్డ్ దాట్. సెన్సార్స్ ఎట్లా పసిగడతాయో ఆయన దైవ ప్రణాళికను అలా పసిగట్టాడు నరుడిగా ఉన్న దినాల్లో. చెప్పేశాడు వాటన్నిటి గురించి. కనుక యోహాను చెరపట్టబడ్డాడు. యేసు సమయం ప్రారంభమవుతుంది. తర్వాత ఆయన యొక్క ఇంట్రడక్షన్ పరలోక రాజ్యం మీదకి వెళ్ళింది. యూదులతో మాట్లాడుతున్నాడు. ఏమిటి పరలోక రాజ్యం? మత్తయి పరలోక రాజ్యం గురించి రాశాడు, మార్కు దేవుని రాజ్యం అని రాశాడు. 1:14 యోహాను చెరపట్టబడినని యేసు వినినప్పుడు దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని చెప్పి ప్రకటన ప్రారంభించాడు. మత్తయి సువార్తను ఏం రాశాడు? 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నాడు, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందమని ప్రకటన చేస్తున్నాడు. పరలోక రాజ్యం, దేవుని రాజ్యం ఏమిటి? ఎవరితో మాట్లాడుతున్నాడు? జ్యూస్తో మాట్లాడుతున్నాడు, యూదులతో మాట్లాడుతున్నాడు. యూదుల టైం టేబుల్ ఒకసారి జ్ఞాపకం చేస్తాడు. 70 వారాల విషయం దానియేలు భక్తుడు చెప్పాడు. 70th వీక్, 69th వీక్, 69వ వారం ఎండింగ్లో అభిషిక్తుడు నిర్మూలం అవుతాడు అని దానియేలు ప్రవచించాడు. 70వ వారం క్రీస్తు విరోధి పరిపాలన చేస్తాడు. కనుక యేసు పరిచర్య 3.5 సంవత్సరాలంటే 69వ వారం ముగింపు ఎప్పుడు? ఇంకా 3.5 ఏళ్లకు. అనగా యేసు మొదలుపెట్టాడు, పరలోక రాజ్యం సమీపించింది అంటే ఏమిటి చెప్పాలని చూస్తున్నాడు? రక్షణ యూదుల నుండి సమస్తమైన అన్యజనులకు కృపాకాలమున వెడలిపోతుంది. 69వ వారం కంప్లీట్ అయిపోతున్నప్పుడు మనిషి కుమారుడు మరణిస్తాడు, అభిషిక్తుడు క్రీస్తు మరణిస్తాడు. మరలా తిరిగి వచ్చినప్పుడు ఆయన దేవుని రాజ్యమును భూమి మీద స్థాపిస్తాడు. కనుక కింగ్డమ్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అనే పదాలు 1000 year రీఇన్మెంట్లో గాడ్స్ రీఇన్మెంట్ ఆన్ ఎర్త్, భూమి మీద 1000 సంవత్సరాల పరిపాలన జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే వితిన్ 3.5 years 69th వీక్ ఎండ్ అవుతుంది. 70th వీక్కి 69th వీక్కి మధ్యలో సంఘకాలం ఉంది. అది డిలీట్ చేస్తూ మాట్లాడుతున్నాడు, పరలోక రాజ్యం సమీపించింది, నేను త్వరగా వస్తాను అన్నాడు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు. 1 day 1000 సంవత్సరాలు ఆయన దృష్టికి ఎలా ఉన్నాయి? ఒక్క దినంలా ఉన్నాయి. ఇప్పుడు 2 రోజులు అయినట్టు ఆయన వెళ్ళి ఆయన దృష్టిలో, దేవుని దృష్టిలో 2000 సంవత్సరాలంటే నేను త్వరగా వస్తాను అన్నాడు. వచ్చి ఏం చేస్తాడు? భూమి మీద వారిని ఒక సమాజంగా కూర్చి వారిని పరిపాలిస్తాడు. యెరూషలేములోనే యేసుక్రీస్తు ప్రభు 1000 ఏళ్ల పాలనలో ముఖ్య కేంద్రంగా పెట్టబోతున్నాడు ఆయన దాన్ని. కనుక పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందమన్నాడు. చూడండి, ఇక్కడ ఇంకొక విషయం మీరు గుర్తుపట్టాలి. ప్రభువు మొట్టమొదట పంపించబడింది ఇశ్రాయేలీల యొద్దకు, నశిస్తున్న ఇశ్రాయేలు జనాంగము యొద్దకే వెళ్ళమన్నాడు ప్రభు ఆయన శిష్యులకు చెబుతూ కూడా. మొట్టమొదట 3.5 సంవత్సరాల అద్భుతాలన్నీ ఎక్కడ చేశారు? శిష్యులు ఇశ్రాయేలీల మధ్య. యేసు ఎక్కడ చేశారు? ఇశ్రాయేలీల మధ్యనే. కానీ పునరుద్ధరణ అయిన తర్వాత ఆయన ఇశ్రాయేలీల యొద్దకి వెళ్ళండి అనలేదు, మీరు సర్వలోకమునకు వెళ్ళండి అన్నాడు, సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. అర్థమవుతుందా? మొదట యూదులకు ప్రకటించాడు, ప్రకటించినప్పుడు మారు మనసు పొందండి అని ప్రకటించాడు. చివర లోకమంతటికి ప్రకటించమన్నప్పుడు సువార్తను నమ్మమని ప్రకటించమన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన వానికి దేవుడు ఇచ్చే ఉచిత రక్షణను పొందుటకు లోకమందంతటా కూడా సువార్త ప్రకటించబడుతుంది అన్నాడు. అది సంఘకాలం. కనుక 70వ వారం క్రీస్తు విరోధి పాలన 7 సంవత్సరాలు భూమి మీద మహాశ్రమలు ఉంటాయి. కనుక 60th వీక్ ఎండింగ్లో ప్రభు ఉండి 70th వీక్ కంప్లీట్ అయిపోతే, అర్థమవుతుందా? కంప్లీట్ అయితే
ప్రభు రాజ్యం వస్తుంది. ఇంకా 10 దినములు మీకు శ్రమ కలుగును అంటాడు. ఇంకా 10 దినములు మీకు శ్రమ కలుగును అంటే 10 years యూదులకు చెబుతున్నాడు. ఆయన మినిస్ట్రీ 3 years, 7 years ట్రిబ్యులేషన్ పీరియడ్, 10 years. కనుక యూదులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటగా పరలోక రాజ్యం సమీపించింది అని శిష్యులతో మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడుంటే అక్కడే దేవుని రాజ్యం అన్నాడు. అది మీ మధ్యనే ఉందన్నాడు. కనుక దేవుని రాజ్యాన్ని మనం అర్థం చేసుకుంటే 1000 year రీఎన్మెంట్ని ప్రభు దేవుని రాజ్యంగా మాట్లాడాడు. కనుక నీ రాజ్యం వచ్చును గాక అనే ప్రార్థన శిష్యులకు నేర్పించాడు. యాజ్ ఎ జ్యూస్, యూదులుగా వాళ్ళు ప్రార్థించాలి, నీ రాజ్యం వచ్చును గాక. కనుక ఆయన రాజ్యం వచ్చును గాక అనే ప్రార్థన, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్. భూమి మీద ఆయన రాజ్యం చూడాలనుకున్నారండి. అందుకనే రిజరెక్షన్లో కూడాను సంఘం ఎత్తబడినప్పుడు, అంటే 70వ వారం ప్రారంభంలో సంఘం ఎత్తబడుతుంది ఆకాశ మధ్యమానికి. ఆ తర్వాతే క్రీస్తు విరోధ భూమి మీద ప్రత్యక్షం అవుతాడు, 7 ఏళ్ళు పరిపాలిస్తాడు. అలాగే ప్రభువు తిరిగి వచ్చినప్పుడు ఆకాశ మధ్యమానికి సంఘం వెళుతుంది. అది మొదటి పునరుద్ధానం, ప్రకటన గ్రంథంలో చెప్పింది. ఆ తర్వాత ఆయన భూమి మీద పరిశుద్ధులతో అడుగుపెట్టినప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్స్ దానియేలు గ్రంథం 12వ అధ్యాయం ప్రకారం లేస్తారు. కనుక వాళ్ళు తిరిగి సజీవులై వస్తారు అని చెప్పి గ్రంథంలో రాస్తున్నాడు ప్రభు. ఇశ్రాయేలీయులు సజీవులై తిరిగి వస్తారన్నాడు. వారి పిల్లలు కూడా సజీవులై వస్తారు అని అన్నాడు. కనుక ఓల్డ్ టెస్టిమెంట్ ప్రీస్ట్స్, ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్స్ అందరూ కూడా రిజరెక్షన్లో తిరిగి యేసుతో కూడా కలిసి భూమి మీద పరిపాలించే నిమిత్తం యెరూషలేమునకు తిరిగి వస్తున్నారు. అబ్రహామునకు దేవుడు చేసిన వాగ్దానాలన్నీ కూడాను అక్కడ నెరవేర్చబడబోతూ ఉన్నాయి. అబ్రహామునకు అలాగే దావీదు గారికి వారు చేసిన ప్రతి ప్రభువారు దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాలు ఆన్ ఎర్త్ ఫిజికల్ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా వాళ్ళకు దొరుకుతాయండి. ఒక మాటలో చెప్పాలి అంటే సొలొమోను కాలానికి 30% ఆఫ్ ద ఇజ్రాయెల్ ల్యాండ్ ఓన్లీ ఆక్యుపైడ్ బై ద జూయిష్ పీపుల్. దెన్ వాట్ అబౌట్ ద అదర్ 70% ఆఫ్ ద ల్యాండ్? ప్రభు రాకడలో 100% వారి వశం అవుతుంది. కనుక ఈ వచనాల్లో మనం చూస్తున్నప్పుడు యేసు మొదటి రాకడలో ఏం జరుగుతుంది అనగా, యెహోషువ గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు జబులూను దేశం, నఫ్తాలి దేశం, యోర్దాను, సముద్రపు తీరం, ఇవన్నీ కూడా అక్కడ సరిహద్దుల నియామకం కనిపిస్తుంది. ఆ సరిహద్దులను గురించి యెషయా ప్రవచించాడు 9వ అధ్యాయం 2వ వచనంలో. జబులూను దేశం, నఫ్తాలి దేశం వాళ్ళంతా కూడా చీకటిలో, గలిలయలో చీకటిలో ఉన్న వాళ్ళు గొప్ప వెలుగును చూస్తారు. గలిలయులు చీకటిలో ఉన్నవారు, అన్యజనాంగం గొప్ప వెలుగు చూస్తారన్నాడు. అది యేసుక్రీస్తు ప్రభు. కనుక ఆయన కపెర్నహూముకు వచ్చాడు, అక్కడ ప్రారంభించాడు మినిస్ట్రీ. నజరేతులో పెరిగాడు, బెత్లెహేములో పుట్టాడు, నజరేతుకు వచ్చాడు, నజరేతులో పెరిగాడు, 30 ఏళ్ళు నజరేతులో ఉన్నాడు, కపెర్నహూముకి వెళ్ళిపోయాడు. His own people denied him and thrown him. తిరస్కరించి తోసేశారు యేసు ప్రభువుని. అప్పుడు ఆయన వారి మధ్య నుంచి లేచి వెళ్ళి కపెర్నహూము వెళ్ళిపోయాడు. కపెర్నహూములో యేసు ఉన్న ఇల్లు పేతురుకి అత్తగారి ఇల్లుగా భావిస్తారు. అక్కడ ఉన్నాడు ఆయన, అది ఇల్లు అక్కడ పెట్టుకున్నాడు ఆయన. అక్కడకు జనసమూహం వచ్చారు. మార్కు 2లో యేసుక్రీస్తు ప్రభువు ఇంట ఉన్నాడని తెలిసి అనేక మంది వచ్చారు. వచ్చి ఇంటి పెంకులు విప్పి రోగిని కిందకు దించారు, పరుపుతో పాటు దింపేశారు. వెలుగు చూడటం అంటే అది. అక్కడ ఆయన చేసిన అద్భుతమైన కార్యం, గలిలయలో ఆయన చేసిన అద్భుతమైన కార్యాలు. ఆయన శిష్యులు కూడా గలిలయలో నుండి వచ్చారు. కనుక ఆయన శిష్యుల ద్వారా కూడా గలిలయలో ఆయన చేసిన కార్యాలు ఆ ప్రాంతం అంతా కూడా గొప్ప వెలుగును చూచింది. ద పవర్ ఆఫ్ గాడ్, ద లైట్ ఆఫ్ గాడ్ రివీల్డ్ టు ద పీపుల్ హూ ఆర్ ఇన్ డార్క్నెస్, హూ ఆర్ నెగ్లెక్టెడ్. ఎవరు విసర్జించబడిన వారు ఉన్నారు, సముద్ర ప్రాంతాల్లో నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆయన పరిచర్య అంతా సముద్ర తీర ప్రాంతాల చుట్టూతో తిరిగింది. అర్థమవుతుందా?
యెషయా 650 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు సముద్ర తీరాల మధ్య పరిచర్య చేసుకుంటూ తిరుగుతాడు అన్నాడు. ఆయన శిష్యులను పిలిచిన తర్వాత సముద్ర ప్రయాణాలు మనకు బైబిల్లో చాలా విలువగా కనిపిస్తాయి. ఆఖరికి శిష్యులు ప్రభు మరణం అనంతరం తిబిరియా సముద్రానికి వెళితే ప్రభు మళ్ళీ తీసుకొచ్చుకున్నాడు వాళ్ళని. కనుక సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న వారికి గొప్ప వెలుగు ప్రకాశం చేయటానికి యేసుక్రీస్తు వచ్చాడు. అదే చెప్పాడు, జబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు నాకు వెలుపల ఉన్న సముద్ర తీరపు అన్యజనులు నివసించు గలిలయ. అన్యజనులు నివసించు గలిలయ. చీకటిలో కూర్చుని ఉన్న అన్యజనులు గొప్ప వెలుగు చూచారు. జెంటైల్ పీపుల్ రిసీవ్డ్ ద లైట్ ఆఫ్ గాడ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు అను గొప్ప వెలుగును అన్యజనాంగం పొందుకోగలిగారు. రక్షణ అన్యులకు వచ్చింది. అందుకే రోమపత్రిక 15 అధ్యాయాలు అన్యజనులు అన్న అర్పణ పరిశుద్ధాత్మని చేత దేవునికి ప్రీతికరమైన అర్పణగా అర్పించబడేటట్లుగా చేయబడింది అన్నాడు. కనుక ఈనాడు లోకంలో యూదా ఇతరులు అందరూ కూడా యేసుక్రీస్తు నామాన్ని బట్టి ధన్యులయ్యారు. ఈ మొదటి సువార్త అబ్రహామునకు ప్రకటించబడింది. నీ సంతానమునందు లోకమునందున్న వంశములన్నీ ఆశీర్వదించబడును. ఆల్ ద జనరేషన్స్ ఆన్ ద ఎర్త్ విల్ బి బ్లెస్డ్ త్రూ యువర్ ఆఫరింగ్, స్ప్రింగ్ ఆఫరింగ్, ఆఫ్ స్ప్రింగ్. నీ సంతానం ద్వారా లోకాన్ని దీవిస్తానన్నాడు. సోదరుడా, సోదరి, ఆ సంతాన ప్రభువైన యేసుక్రీస్తు. గలతీయులకు పౌలు గారు రాస్తూ అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు నీ సంతానము అన్నప్పుడు ఒక్కడు, ఆయనే యేసుక్రీస్తు అని చెప్పాడు. సంతానములకు అని చెప్పక సంతానమునకు అని చెప్పాడు. సంతానం అనగా ఒక్కడనగా యేసుక్రీస్తు అని మాట్లాడాడు. గలతీయులు చీకటిలో ఉన్నవారు దేవుని వెలుగుని యేసుక్రీస్తుని అంత చూడగలిగారు. ఆ లేఖనము నెరవేరునట్లుగా యేసుక్రీస్తు ప్రభు కపెర్నహూమునకు వచ్చాడు. వచ్చిన తరువాత ఆయన శిష్యులను పిలవటం ప్రారంభించాడు. రేపటి వాక్య ధ్యానంలో ఆయన శిష్యులను పిలిచిన పిలుపును చూద్దాం, ప్రార్థన చేద్దాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు, మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానమునకు మీరిచ్చిన ప్రభు తలంపులకై మీకు స్తోత్రం. బిడ్డలను దీవించమని అడుగుతున్నాము. అపవాది మేము ఎదిరించగా పారిపోతాడు ప్రభు. ఈ సత్యం మేము గుర్తెరగటానికి సహాయం చేయండి. మీకు లోబడి ఎదిరించి వాడిని జయించడం మాకు నేర్పండి ప్రభు. అటువలనే చీకటిలో నశించిపోతున్న వారు గొప్ప వెలుగును మీ ద్వారా చూచారు. దానిని సువార్త ప్రకాశం ద్వారా నెరవేర్చుటకు మాకును నేర్పండి. యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండగా